ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు కొత్తగా ఒక వీడియో పెడుతున్నాం చూడండి. మేము రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే డే 1లో మేము ట్రైన్ దిగిన వెంటనే లగేజ్ నది కూడా ఎక్కడ పెట్టాము ఏంటి అన్నది చూపిస్తాను. మేము గరీబ్ రథ్లో దిగాము. అయితే అక్కడ దిగిన తర్వాత మేము ఏం చేసామంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు లగేజ్ని మళ్ళీ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాము. ఇంకా చూడండి, సామాన్లు భద్రపరిచి గది ఉంది కదా, క్లాక్ రూమ్లో పెట్టుకున్నాం అనమాట అండి. ఇది ఎందుకు ఇలాగంటే మేము అలాగే ప్లేస్లన్నీ కూడా తిరుగుతాం కదా, తిరిగేటప్పుడు కూడా లగేజ్ని పెట్టుకుని అయితే మనం తిరగలేము కాబట్టి చాలా బర్డెన్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇలాగ ఒక రూమ్లో మనము లగేజ్ని పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకోవడం వల్ల మనకి కూడా ఫ్రీగా ఉంటుంది, ఇక్కడ కూడా సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి మేము ఈ క్లాక్ రూమ్లో లగేజ్ని అయితే పెట్టేసాము. ఇలా పెట్టడం వల్ల మనకి ఒక డే హాఫ్ డే అంతా కూడా మనకి ఎలా చెప్పాలంటే బడ్జెట్లో కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం రూమ్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు తీసుకున్నామో ఆ 24 అవర్స్కి కూడా 2000 లేకపోతే 1500 అలా తీసుకుంటారు. మినిమం 2000 ఉంటుంది ఫ్యామిలీకి అయితే. అలాగే మేము బడ్జెట్లో ప్లాన్ చేసుకుని క్లాక్ రూమ్లో పెట్టేశాక ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. సికింద్రాబాద్ డెమో అనమాట. ఇదంతా కూడా రైల్వే స్టేషన్ మొత్తం అంతా కూడా ఇందులోనే ఈ గాజుపెట్టలో చూపించేశారండి. మీకు మొత్తం ఇక్కడ చూసేయచ్చు మనం. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ రూమ్స్ ఉన్నాయో అన్నీ కూడా టోటల్గా ఇందులో ఉంది. ఇదైతే చాలా బాగుందండి చూడడానికి. ఇవ్వండి చూడండి మీరు. అలాగే మేము హైదరాబాద్ వచ్చి ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసామో అన్నీ కూడా మీకు బాగా చూపిస్తాము. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు చూడొద్దండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలన్నీ కూడా ఫర్దర్గా మీకు పెడతా ఉంటాము. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మా నాన్నగారిని అయితే ఫస్ట్ టైం ఎస్కలేటర్ ఎక్కిస్తున్నాం చూడండి. ఎక్కేశారండి నాన్నగారు కూడా ఫస్ట్ టైం అనమాట. సక్సెస్ఫుల్గా ఎక్కేశారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నానండి. లైక్ చేసి షేర్ చేయమని మీరు అందరూ మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నాన్నగారిని అయితే అంటే లిఫ్ట్ అయితే అటువైపు లేదండి, అందుకని నెమ్మదిగా ఎస్కలేటర్ అయితే ఎక్కించాము. కానీ దిగేటప్పుడు అయితే ఏమీ లేదు, మెల్లగా దింపాము. ఇదేనండి సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చూడండి. జనాలు ఎప్పుడు చాలా రష్గా చాలా హడావిడిగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. అయితే పెద్ద పెద్ద హోటల్స్ ఏమీ మాకు అంత వెళ్ళలేదు. కానీ నాన్నగారికి మరి టైంకి టిఫిన్ పెట్టాలి కాబట్టి పక్కన చిన్న హోటల్లో టిఫిన్ పెట్టేసి మేము బస్సు ఎక్కాము. ఇదిగోనండి వచ్చేసాం చార్మినార్. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. నాకే కదండి, చాలామంది లేడీస్ అందరు కూడా ఇష్టపడతారు ఇక్కడ. ఎందుకంటే చార్మినార్ దగ్గర అన్నీ కూడా ఫేమసే. అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఒక రోజు అంతా కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడతాను. ఒక 3 రోజులు 4 రోజులు టూర్ ప్లాన్ ఉందనుకోండి, ఒక రోజు మొత్తం అక్కడ ఉండిపోతాను అనమాట. నాకు అంత ఇష్టం చార్మినార్ దగ్గర. ప్రతి ఐటెం కూడా చాలా వెరైటీగా బాగుంటాయి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా ఈ బండ్ల దగ్గర ఉండిపోతూ ఉంటాను అనమాట అండి. ఇంకా మా వాళ్ళకి అయితే చిరాకు వచ్చేస్తుంది నన్ను చూసి. ఎప్పుడు తెక్కునేస్తావేటి, ఇంట్లో బోల్డ్ ఉన్నాయి, ఎందుకు కొనుక్కోవడం అంటారు. కానీ ఈ ఊరు వెళ్ళామనుకోండి, హైదరాబాద్ వెళ్ళావు ఏం తెచ్చామని అడుగుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కానీ, నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. వాళ్ళకి ఏ ఒకటి పట్టుకెళ్తూ ఉండడం నాకు అలవాటు అనమాట. అందుకని వాళ్ళ కోసమని, అలాగే మా సిస్టర్ పాప వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్తే ఏం తెచ్చామని అడుగుతారు కదా, అందుకని నేను షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టము. ఇవి చూడండి, బ్లాక్ మెటల్లో ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. కొత్త వెరైటీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అందుకని కంపల్సరీగా నేను ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉంటాను. అందరు కూడా చార్మినార్ దగ్గర ఏమేమి ఉన్నాయి చూపించమని అంటూ ఉంటారని మేము మళ్ళీ
ఈ వీడియో చేసామన్నమాట. షూస్ అవి చూడండి ఎంత బాగున్నాయి చిన్నపిల్లలకి. చాలా వెరైటీగా ఉంటాయండి ఇక్కడైతేని. అలాగ ఉండిపోవాలనిపిస్తుంది నాకు చూస్తానే, అంత బాగుంటాయి. తక్కువ కాస్ట్తో మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. చెప్పులు చూడండి చాలా బాగున్నాయి కదా. ఇవ్వండి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. మీరు ఎప్పుడన్నా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇలా వెళ్ళండి. ఇవి అయితే బయట షాపుల్లో అయితే చాలా కాస్ట్ ఉంటాయండి, 200, 150 అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్, ఇయర్ రింగ్స్ అయితే 60 రూపీస్ అలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా అన్నీ కూడా. స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా. బ్రాస్లెట్లు చూడండి చాలా బాగున్నాయి అన్నీ కూడా. వాచెస్ ఇవైతే చాలా బాగున్నాయండి. సెట్స్ అన్నీ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్కి ఉన్నాయి అన్నీ కూడా. ఎంత బాగున్నాయి చూడండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి ఇక్కడ అన్నీ కూడా. ఇగోండి ఈ క్లిప్స్ అయితే ఇగోండి స్టోన్స్ ఉన్నాయి, అలాగే పూసలు ఉన్నాయి. ఇప్పుడు ఫేమస్ ఇవన్నమాట అంటే బటర్ఫ్లైలు అంట, ఇవి పెట్టుకుంటున్నారు చాలామంది. ఇక్కడ చూస్తుంటే ఎన్ని క్లిప్పులు ఉన్నా మా ఇంట్లో చూడగానే ఫ్లాట్ అయిపోతూ ఉంటాను అనమాట. కలర్స్ క్లిప్పులు, బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి ఇక్కడ. వీళ్ళందరూ కూడా పాపం తోపుడు బండ్ల మీద వాటి మీద అమ్ముకుని ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ అమ్మేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం కొన్నాం అనుకోండి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలా అని లో కాస్ట్ ఇవి ఉన్నాయి, కొన్ని షాపుల్లో కాస్ట్లీ కూడా ఉన్నాయి. చూడండి న్యూ మోడల్ అనమాట ఇది కూడా బాగుంది, చక్కగా చాలా బాగుంది. తీసుకున్నాను ఈ రెండు కూడా. కానీ భాగ్యనగరం అంటారు కానీ భాగ్యనగర్ చాలా అందంగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం హైదరాబాద్ అంటేనే. చూడండి బొట్లు ఎంత బాగున్నాయో. చార్మినార్ అందం చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారండి, రష్గా, ఎప్పుడు కూడా రద్దీగా అలా ఉంటుంది అనమాట. ఎవరో ఒకరు టూరిస్టులు వస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. షూస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. తక్కువ రేటుగా మంచి క్వాలిటీ గల షూస్. అలాగే చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి. ప్లేట్ చూడండి, మండీ ప్లేటు చాలా పెద్దదన్నమాట. ఇది మీకు వీడియోలో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది ఒక ప్లేట్ తీసుకున్నాం మేము. ఇగోండి అగరబత్తీలు అయితే చాలా సువాసన వచ్చేస్తుంది, అంటే సెంటెడ్ అగరబత్తీలు ఇవి. స్మెల్ అయితే చాలా బాగుందండి ఇది. దాని ప్రైస్ బట్టి దాని క్వాలిటీని బట్టి అలాగ అమ్ముతున్నారు. ఆ కడ్డీలు కూడా చాలా బాగున్నాయి అవి. అంటే అన్ని స్మెల్ కలిపితే మనకైతే ఒకటే ఫ్లేవర్ 2 ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి కానీ అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, బాగున్నాయి ఇవి కూడా. ఇప్పుడు బ్యాంగిల్స్ కానీ క్లిప్లు కానీ అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా రకరకాల మోడల్స్లో ఉన్నాయి కదా. నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట. అక్కడ ఏమేమి కొనుక్కున్నాను ఏంటన్నది మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను. ఏది కూడా నాకు బ్యాంగిల్స్ చూసినా క్లిప్పులు చూసినా అస్సలు ఆగదండి మనసు కొనేలా. ఇంకా అందుకని తీసుకున్నవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్లు 50 రూపీస్ 30 రూపీస్ అలా పెట్టారు. అవి కూడా చాలా బాగున్నాయి. 30 రూపీస్ అయినా కూడా చాలా బాగున్నాయి. అక్కడ కూడా కొంతమంది అయితే ఫిక్స్డ్ రేట్లు పెట్టారు, కొంతమంది బార్గెనింగ్ ఉంది. ఈ వీళ్ళ దగ్గర కూడా
కొంతమంది అయితే వీళ్ళకి తీస్తున్నామని చెప్పి మా దగ్గరికి వచ్చి కూడా తీయండి, మావి కూడా క్వాలిటీ గల వస్తువులే అమ్ముతున్నాము, వాళ్ళు ఏమి కాదు మాది తీయండి అని అలాగా అందరూ కూడా ఈ అబ్బాయి అంటున్నాడు అనమాట. మా షాప్లో అన్నీ క్వాలిటీ గలే అమ్ముతాము చూడండి అని చూపించమన్నాడు. ఈ అబ్బాయికి తీస్తున్నామని వేరే అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి కూడా మా షాప్ తీయండి, మాది కూడా చూపించండి అని వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. అక్కడ వాళ్ళది కూడా తీయడం జరిగింది. కొన్ని 10 రూపీస్కి బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయండి, బాగున్నాయి. 10 రూపీస్ అయినా కూడా చాలా బాగున్నాయండి అవి. అవి మనకి షాప్లో అయితే 20 రూపీస్ అలా ఉంటాయి, 30ని. చూసి తీసుకొని ఎప్పుడైనా కూడా మనం అక్కడ చూసి తీసుకోవడం మంచిదన్నమాట ఏదైనా సరే. చూడండి క్లిప్పులు కానీ బనానా క్లిప్స్ అని, ప్లక్కర్స్ అని, బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా కవర్ చేసాం అనమాట. వీళ్ళే అక్కడ కాదు ఈ షాప్ కూడా తీయి బ్రో, మాది కూడా తీయండి మేడం, మా షాప్ తీయండి అని కూడా వచ్చేసాడు అబ్బాయి. అందుకని వాళ్ళది కూడా తీసాము. సెట్స్ అయితే చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా. చూడండి అన్నీ కూడా పూసల సెట్లే, చాలా అంటే చాలా బాగున్నాయి. బ్రైడల్ కలెక్షన్ ఉన్నాయండి మా దగ్గర. చూడండి మేడం అని అవన్నీ తీయమన్నాడు తానే చూపించడానికి. అందరు చూస్తారు కదా అని మేము కూడా తీసాము. కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా సూపర్ అన్నమాట అండి. చూడండి మీకు చూపిస్తున్నాను కదా, స్టోన్ బ్యాంగిల్సే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఇవి నేను తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వేసుకెళ్ళాలన్నా కూడా చాలా అంటే ఏంటంటే రియల్గా చాలా బాగున్నాయండి అవి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళ మనసులో మనం అలా నిలిచిపోతాం అనమాట. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు ఇలా అని అనుకుంటారు. చాలా అదృష్టవంతులండి ఆ హైదరాబాద్ వాళ్ళు అయితేనే. చక్కగా ఎలా డబ్బులు ఉన్నప్పుడు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు వాళ్ళు నచ్చినవి అన్నీ కూడా. ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేసి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళు. క్లిప్పులు చూడండి ఎంత బాగున్నాయో, స్టోన్స్ అవి కూడా. ఈ దండలు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయండి. అయితే నేనైతే దండలు తీసుకోలేదు కానీ వేరే తీసుకున్నాను, వేరే మోడల్. చెంపసగరాలు కానీ బెల్ట్లు కానీ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగుంటాయి. కొంచెం ఏజ్డ్ పీపుల్స్కి అయితే అంటే కాలేజీకి వెళ్ళి వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇవి మ్యాచింగ్స్ ఇవి డ్రెస్సుల మీద పెట్టుకోవచ్చు. ఇవి ఇంకా ప్రతిదీని ఆపుదామంటే ఇంకా మా షాప్ తీయండి అని అనేవారు. అందుకే వరుసగా తీయవలసి వచ్చింది అన్ని షాపులు కూడా. ఇవన్నీ కూడా మెడలోకి వేసుకుని చెవులకి పెట్టుకుని సెట్స్ అనమాట అండి, చాకర్స్. మనకి చీప్ అండ్ బెస్ట్లో కావాలంటే ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయండి. చూసారు కదా అన్నీ కూడా. ఇవన్నీ ఎవరి కోసం అండి, మీ అందరికీ చూపించడం కోసమే మేము ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం. అంటే ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తారని. మీలో నేను ఒకదాని కాబట్టి నన్ను కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే ఫర్దర్ వీడియోల కోసం కూడా నా ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. మీ అందరికీ కూడా నా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.